హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎక్స్ట్రా కరకరలాడుతూ మంచి రుచితో ఇంకా ఈజీగా చేసుకునే పకోడా రెసిపీ చూపిస్తున్నానండి. ఈ పకోడీ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా వీటి కోసమైతే ఒక కప్పు వరకు నల్ల శనగల్ని తీసుకోవాలి. ఈ నల్ల శనగల్లో బోలెడన్ని పోషకాలుంటాయండి. అంతేకాకుండా ఈ నల్ల శనగలతో చేసుకునే పకోడీ అనేది చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ముందుగా ఒక బౌల్‌లోకి తీసుకొని 6, 7 గంటలు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో స్నాక్ చేయాలి అని అనుకున్నప్పుడు మార్నింగే 10-12 మధ్యలో నానపోస్తే ఈవినింగ్‌కి చక్కగా నానిపోతాయండి. నేనైతే ఒక 7 గంటల ముందు నానబెట్టిన శనగలండి. నానిపోయాక ఎంత చక్కగా అయ్యాయో చూడండి. నిగనిగలాడుతూ చాలా బాగున్నాయి కదా! వీటిని ఒకసారి వాష్ చేసుకొని, వాటర్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకోవాలండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకోండి. దాంట్లో ఒక ఇంచు అల్లం ముక్క, పొట్టు తీసిన 5 వెల్లుల్లి రెబ్బలు వేసి మనం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. శనగలు వేయకముందే వీటిని కచ్చా పచ్చగా వేసుకోవాలండి. ఎందుకంటే శనగలు వేశాక ఇవి నలగవు. ఇలా బరకగా అయ్యాక ఒక కప్పు నానబెట్టిన శనగల్ని వేసుకొని పల్స్ మోడ్‌లో ఆపుకుంటూ మిక్సీ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. దీంట్లో ఎలాంటి వాటర్ వేయకూడదు. ఇలా మిక్సీ అయిన దాన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్, సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు కొత్తిమీర, దాంట్లోకి టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా. పకోడీ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. దీంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా ఏ వాటరు వేయనవసరం లేదు. శనగల్లో ఉన్న వాటర్‌తోనే ఇదనేది బైండింగ్‌కి రెడీ అవుతుంది. నిదానంగా బాగా బైండింగ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని మనం చిన్న చిన్న పకోడీల్లా చేసుకొని వేసుకుంటే రెడీ అయిపోతుందండి. పకోడీ చిన్నగా ఉండడం వల్ల లోపటి దాకా బాగా ఫ్రై అవుతుందండి. తర్వాత పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కేలా చూసుకోండి. ఇలా మనం ఒక చిన్న పిండి ముద్ద వేస్తే బాగా తొందరగా వేడెక్కినట్టయితే తొందరగా ఫ్రై అయిపోతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని పకోడీలను మీకు డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోండి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక టిప్ మర్చిపోకండి. పకోడీ వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత కలపండి. వెంటనే కలపడం వల్ల పకోడీ అనేది విడిపోతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇంకా వీటిని తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ బ్లాక్ చనా పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ టీ టైంలో చాలా అంటే చాలా బావుంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే కాదండి, చల్లారాక కూడా అంతే క్రిస్పీగా, అంతే టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా మీరొకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇలానే ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.